నీ చేత అసాధారణమైన కార్యాలు చేయించగలిగిన శక్తిమంతుడు మనలో ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే శిష్యులు ఎల్లప్పుడూ కూడా ఆయన ఆత్మ నడిపింపులో ఉన్నారు. ఈ రోజుల్లో రకరకాల గారడీగాళ్ళు తయారైపోయారు, గారడీ బోధలు తయారైపోయి, గారడీ విద్యలు ప్రదర్శించేవారు తయారైపోయారు. ఇదిగో స్టేజ్ మీద నిలబెట్టి నీకు ఇలా జరిగింది కదా, చెప్పు 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 అని మైక్లో ప్రదర్శన చేస్తున్నారు. ఇదిగో నీ పేరు ఇది, ఇదిగో నీకు ఈ అద్భుతం జరుగుతుంది, ఇదిగో ఈ పండు తీసుకో, ఇదిగో ఈ పలహారం తీసుకో, లేకపోతే ఇదిగో ఈ నూనె తీసుకో, ఇదిగో ఈ కర్చీఫ్ తీసుకో, లేకపోతే ఇది తీసుకో అది తీసుకో అని రకరకాల వస్తువులు వాడుతూ విన్యాసాలు చేస్తూ జనాల్ని ఏమారుస్తూ జనాల్ని మాయ చేస్తున్న గారడీ బోధలు అనేకమైన తయారవుతున్నాయి. కానీ ఈరోజు సంఘం మీరు నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? గారడీ విద్య కాదు, మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నీకు వాక్ శక్తిని అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. నిన్ను నిటారుగా నిలబెడతాడు, స్థిరపరుస్తాడు, నిన్ను స్థిరపరుస్తాడు, నిన్ను నిలబెడతాడు. నీ కుటుంబంలో ఒక అభ్యుదయాన్ని, ఉజ్జీవాన్ని తీసుకొస్తాడు. ఉజ్జీవం అంటే ఏంటో తెలుసా? ఉజ్జీవం అంటే ఎగరడం, గెంతడం, దొరలడం కాదు. ఉజ్జీవం అంటే ఒప్పుకునే మనసు. ఉజ్జీవం అంటే ఏంటో తెలుసా? ఒప్పుకునే మనసు. నిత్యము దేవునితో మాట్లాడుతూ మన సంగతులను ఆయనకు చెబుతూ మన అపరాధములు ఒప్పుకుంటూ ఆయన చెప్పే సంగతులు వింటూ దాన్ని అర్థం చేసుకుంటూ సరి చేసుకుంటూ ర్యాపప్ అవుతూ దొర్లి ముందుకు వెళ్ళడమే దాన్నే ఉజ్జీవం అంటారు. దేవునికి స్తోత్రం. ఒక మంట రగులుకొని పొలం అంటుకుంటున్నట్టుగా మనం ఎప్పుడైనా ఉజ్జీవం అంటే ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ అగ్ని మనలో ఉంటే మన కుటుంబం రగిలించబడుతుంది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు సంఘములో ఉంటే, నీలో ఉంటే నీలో ఉంటే నీలో ఉంటే నీ ద్వారా పక్క కుటుంబం రగిలించబడుతుంది. నూతనమైన గొప్ప సంగతులకు అందుకే అంటున్నాను, పరిశుద్ధాత్మ వరము మీలో ఉంది కనుక, మాలో ఉంది కనుక, మనందరిలో ఉంది కనుక దాన్ని అపేక్షించండి, ఆశపడండి. ప్రభువా మీ ఆత్మ కార్యముల చేత అపోస్తులు మొదటి సంఘము ఎట్టి కార్యములు చేశారు, ఎట్టి గొప్ప కార్యములు చేశారు, ఎట్టి గొప్ప సంగతులు మాట్లాడారు, ఎట్టి గొప్ప సంగతులు వారికి అర్థమయ్యినవో అవి మాకు తెలపండియ్యా. మేము కూడా తెలుసుకోవాలి, వాటిని కూడా మా జీవితంలో అన్వయించుకోవడం వల్ల ఒకరికి మేము మాదిరిగా ఉంటాం, సాక్షిగా ఉంటాం. అది ఒకరు చూచి ఏమవుతుందంట, మీరు విద్య లేని పామరులే కదా, లోకంలో ఎన్నిక లేని వారు కదా అని ఆశ్చర్యపడేటట్టు గొప్ప కార్యాలు నీలోంచి జరగాలి. అట్టి పురోగతి, అట్టి ఆశ్చర్య కార్యములు మన జీవితంలో జరగాలని ఆశపడండి. ఎందుకు బతుకుతున్నాం, ఎందుకు ప్రార్థన చేస్తున్నాం, ఎందుకు చర్చకొస్తున్నాం? ఒక ఉజ్జీవం లేకుండా బతకండి. ఉజ్జీవం అనగానే ఆ మీటింగుల్లో ఈ మీటింగుల్లో చూసే గారడీ విద్యలు కాదండి. పరిశుద్ధాత్మ దేవుడి కార్యం చేసేదేంటి? మొదటగా మనల్ని ఒప్పిస్తాడు, దేవునితో మాట్లాడేటట్టు చేస్తాడు, పశ్చాత్తాపడుతూ ప్రభు దగ్గర క్షమాపణ అడిగేటట్టు చేస్తాడు, ఏదైతే మార్చుకోలేమో అది మార్చుకునేటట్టు చేస్తాడు, ఇంకా నీకు ధైర్యాన్ని ఇస్తాడు. నీకు ఒక ధైర్యం. ఏ ధైర్యం తెలుసా? వారికి ఉన్న ధైర్యం. వారికి ఏం చూసి ఆశ్చర్యపడిపోయారంటారు, వీరు విద్య లేని పామర్లు కదా అని వారి ధైర్యము మాటలు చూసి వారి ధైర్యాన్ని చూశారంట. వీడేంటి ఇంత గొప్పగా గంభీర స్వరంతో మాట్లాడుతున్నాడు, వీడేంటి, వీడు అసలు నోరెత్తాడు కదా, వీడు అసలు మాట్లాడడానికి తెగువే ఉండదు, అలాంటి వ్యక్తి నిలబడి మాట్లాడుతున్నాడేంటి? ఎక్కడిది ధైర్యం, ఎక్కడిది ధైర్యం, ఎక్కడిది ధైర్యం? అంత గొప్ప ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? పరిశుద్ధాత్మ దేవుని శక్తి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ధైర్యము నీలో ఉండాలి. ఎలా వస్తుందో మనకు ఆ ధైర్యం అంటే, మొదట ఫస్ట్ ఆఫ్ ఆల్ పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించే ధైర్యం ఏంటి తెలుసా? నా యేసయ్య నిజమైన దేవుడు. దేవునికి స్తోత్రం. మొదటిది నా యేసయ్య దేవుడు నిజమైన దేవుడు, నన్ను పాపం నుంచి రక్షించాడు. ఎల్లప్పుడూ గుర్తుండాల్సింది ఏంటి తెలుసా? నీ యేసయ్య, నా యేసయ్య, మనందరి యేసయ్య సజీవుడు. దేవునికి స్తోత్రం. మరణాన్ని గెలిచిన దేవుడు. ఆయన శక్తిని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ఆ ధైర్యం మనలో ఉంటే, ఆయన సమాధిని గెలిచాడు కాబట్టి నా జీవితాన్ని కూడా గెలుస్తాడు. దేవునికి స్తోత్రం. చచ్చిన నా బ్రతుకును కూడా గెలిపిస్తాడు అన్న ధైర్యం నీకుంటే నువ్వు యేసయ్య గురించి సాక్ష్యం చెప్తావు. దేవునికి స్తోత్రం. ఏదైనా ధైర్యం వచ్చినప్పుడు ఈ లోకంలో నిలబడి ఆశ్చర్యంగా నువ్వు నిలబడతావు. దేవునికి స్తోత్రం. నీ చేత ఆశ్చర్య కార్యాలు చేస్తావు. అలాంటి ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో జరగడానికి ఆశపడండి.